దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సంగతికి అందరికీ నా హృదయపూర్వ వందనాలు. నా సాక్షి విని ప్రతి ఒక్క బిడ్డకి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి. నేను చాలా కష్టాలు పడ్డానండి, చాలా బాధలు పడ్డానండి, చాలా శ్రమలు అనుభవించానండి. నేను దేవుళ్ళు ఎలాగొచ్చానో తండ్రి ఆయనకే తెలుసు. నా ప్రభువా, నేను ఎంతగానో దేవుని స్తుతించుకొని ప్రార్థించుకున్నాను. నేను చాలా పేద కుటుంబంలో పుట్టానండి. నేను పేద కుటుంబంలో నుంచి వచ్చానండి. మరి నేను కష్టాలన్నీ నేను అనుభవించాను. మరి నాకు బిడ్డలు 4 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత 4 సంవత్సరాలు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే మరి పిల్లలు పుట్టరు అలాగని మా అత్తగారు ఊరంతా సాటిదండి. మరి సాటినప్పటికీ కూడా మరి నాకు ఎందుకు పిల్లలు పుట్టకపోతారని నేను ఎక్కడో దేవుడికి సంబంధించిన ఆవిడ రామభద్రపురం అని ఉంది, అక్కడ ఉన్నదండి. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నాకు ఒక 3 అంటుపళ్ళు నాకు చేతికి ఇచ్చిందండి. 3 అంటుపళ్ళు చేతికి ఇచ్చి నన్ను తినమన్నది. నేను తిన్నానండి. నాకు బాగు పుట్టాడండి. అది తిన్న తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తారంటే డాక్టర్ నాకు స్కానింగ్ లైవ్ చేశారు. స్కానింగ్ లైవ్ చేసమ్మా నీకు మూతలు వేసేస్తాయి, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. పిల్లలు పుట్టరు అని చెప్తే అంతలోకి నేను హాస్పిటల్కి వెళ్ళి రాబోతే అయ్యగారు వచ్చి ఉన్నారు. అయ్యగారు రాబోతే నేను గుమ్మాలో ఏడుతున్నానండి. గుమ్మాలో ఏడుతుంటే మా మామగారు ఎందుకు ఏడుతున్నావమ్మా అని అడిగాడు. అడిగితే నాకు పిల్లలు లేరా, పిల్లలు పుట్టరా అంట. నేను మామగారితో చెప్పుకొని ఏడ్చుకున్నాను. ఏడ్చుకుంటే అంతలోకి అయ్యగారు వచ్చి నన్ను పిలిచారండి. పిలిచిన తర్వాత ఏమైందమ్మా, ఎందుకు ఏడుతున్నావమ్మా నాగమని అయ్యగారు నన్ను అడిగినప్పుడు మా మామగారు అన్నాడండి, అప్పుడు మా నాగమనికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్తే వచ్చి ఏడుతుంది అలాగని అయ్యగారితో మా మామగారు చెప్పాడండి. చెప్పిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే అయ్యగారు ఏం చేస్తారంటే, అమ్మా నీకు ఎవరు చెప్పారమ్మా పిల్లలు పుట్టరని? డాక్టర్లు చెప్పారా, దేవుడు చెప్పాడా? అది దేవుడు చెబితేనే నీకు పిల్లలు పుట్టినట్టు లెక్క. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నిన్ను పాడు చేయడమ్మా, నీకు పిల్లలు పుడతారమ్మా, నువ్వు భయపడకమ్మా. మళ్ళీ ఇలాంటి రోజులు రాబోతానికి నీవు ఆడబిడ్డనో మగబిడ్డనో గర్భవతి అయి ఉంటావమ్మా, నా మాటినమ్మా. నా అయ్యగారు నాకు వచ్చి చెప్పారండి. చెప్పిన తర్వాత ఇది నిజమా కాదా అని నాకు తెలియనితనంలో ఉన్నాను తండ్రి. నేను ఏమైపోతానో, నాకు బిడ్డలు పుట్టరు అన్నారు. ఒక కొడుకుతోనే నేను ఎలాగుండాలి అలాగని నేను ఎంతో కుసించిపోయి నాలో నేనే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునేదాన్ని. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నదప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నీకు బిడ్డలు పుడతారని ఏం భయపడక నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ అయ్యగారు అన్నట్టే సంవత్సరం అవ్వకముందు నాకు పాప పుట్టిందండి. పాప పుడితే నేను చాలా సంతోషం పడ్డానండి. సంతోషం పడి ఇంక ఈ లోపల అలాగే మేము ఆనందం పడతానన్నాం, సంతోషం పడతానన్నాం. నా కొడుకు చదువుతున్నాడండి, 10వ తరగతి చదువుతున్నాడు, హాస్టల్లో చదువుతున్నాడు. వస్తాడని బిడ్డకి 5వ సంవత్సరం వచ్చిందండి. 5వ సంవత్సరం వచ్చిన తర్వాత నా కొడుకు ఏం చేశాడు, హాస్పిటల్ నుంచి వస్తా నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకు చచ్చిపోతే నేను ఏం చేయను? నేను ఎంత ఆరగాలుగా పెంచుకున్నాను తండ్రి, నా కొడుకుని ఎంత ఆనందంగా పెంచుకున్నాను ప్రభువా. యేసయ్యా ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలని నేను ఎంతగానో నేను రాత్రులు పగలు ఘోటించానండి. తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, నేను ఇంత చిన్నప్పటి నుంచి నేను దేవుని నమ్ముకున్నాను ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను. ఎందుకు తండ్రి నాకు ఇన్ని కష్టాలు? నాకు బిడ్డ లేదని బిడ్డను అడిగితే ఆడబిడ్డనిచ్చావు తండ్రి, కొడుకు లేదని కొడుకుని అడిగితే కొడుకునిచ్చావు తండ్రి. నేను అడుక్కున్నాను, నువ్వు ఇచ్చావు తండ్రి. నేను దేవుడికి మొరపెట్టి మళ్ళీ తర్వాత మధ్యలో నేను సన్నిధికి వెళ్ళను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళనని నేను 2 నెలలు 3 నెలలు మానేసాను. నా కొడుకు చచ్చిపోయిన తర్వాత మానేసినప్పుడు మళ్ళీ దేవుడే మాట్లాడాడండి నా దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వెందుకు అలా కుసించిపోతున్నావు, నీది కానప్పుడు నువ్వు భయపడకు. ఇంకో నేను మంచినీళ్ళు పోతున్నాను, ఈ మంచినీళ్ళు తాగి నువ్వు తృప్తి పడన్నాడండి. తృప్తి పడంటే నేను దేవుడిని పట్టేసుకున్నాను. తండ్రి నువ్వు దేవుడివే తండ్రి, నా బాధ నీకు ఎగతాలుగా ఉన్నదా ప్రభా? నా బాధ నీకు ఏదో నవ్వుతాలుగా ఉన్నదా తండ్రి? ఎందుకు ప్రభా నాకు ఈ బాధలు కష్టాలు తండ్రి? ఎంత నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా తండ్రి.
నిన్ను చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాను ప్రభు, నమ్మిన బిడ్డలు ఎప్పుడు పాడు చేయనన్నావు కదా తండ్రి, ఎందుకు ప్రభు నాకు ఈ కష్టం ఇచ్చి నాకు ఒక్క బిడ్డనే నిలబెట్టావు తండ్రి అని మళ్ళీ దేవుడి కాడికి వెళ్ళి నేను దేవుడికి మొరపెట్టి ఏడిసినప్పుడు మళ్ళీ నాకు బిడ్డలు కావాలని ఆ హాస్పిటల్ తిరిగాను, ఈ హాస్పిటల్ తిరిగాను, ఎక్కడెక్కలేని దాటలకి ఫోన్లు చేశాను. 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు అని అడిగేవారు. నాకు కొడుకు కావాలంటే నేను చాలా హాస్పిటల్ తిరిగాను, కాకినాడ గట్ట తిరిగానండి. తిరిగినప్పుడు నన్ను లక్షలు అడిగేవారు. నేను ఎక్కడ కొనగలను, మా కుటుంబం పేద కుటుంబం, ఏనాటికన్నా నా భర్త కష్టపడితేనే కానీ మేము తినలేని పరిస్థితి మాది తండ్రి. ఎందుకు మా పరిస్థితి ఎంత దీనమైన పరిస్థితి అయిపోయింది తండ్రి, నాకు కొడుకు కావాలని నేను మళ్ళీ కొడుకు నుంచి మొరపెట్టి ఏడిసాను. ఏడిసి అలాగే ఏడుతానే ఉన్నాను. ఏడుతా ఉంటే నాకు కొడుకునిచ్చాడండి మళ్ళీ దేవుడు. మళ్ళీ బయట పిల్లని కాదండి, నా చెల్లిని ఆయన సన్నిధి తీసుకొని నా చెల్లెలి బిడ్డలు నాకు 2 బిడ్డలు ఇచ్చారండి. నా కొడుకు నాకు అండగా ఉన్నారు తండ్రి. నేను నా కొడుకు చచ్చిపోయిన తర్వాత నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను మనసు నవ్వలేదండి. నేను మంచాన్ని కుంగిపోయాను. నేను చచ్చిపోతానేమో, ఆ బిడ్డ ఏమైపోతుంది, సంటి బిడ్డ అనాథగా ఉన్నది. అలాగని చాలా మంది నాకు, నా సంఘం అంతా, నా అమ్మగారు, అయ్యగారు, ఆత్మీయ తల్లిదండ్రులు అందరూ కూడా నాకు ఓదార్పునిచ్చారండి. ఓదార్పునిచ్చినప్పుడు నేను అలాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత నలుగురిలో తిరగడం, అలా లెగడము లెగిసానండి. లెగిసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడేవాడు, నువ్వు ఇంకా ఏడకమ్మా, నువ్వు చింతించుకో నా కుమారి, నిన్ను నేను కాపాడుతున్నాను, నీకేమి భయం లేదు. నీది కాకే నీ బిడ్డడు ఇదిగో నా పాదాల చెంతని నీ క్షేమంగా ఉన్నాడు, నీ బిడ్డడు నీ కళ్ళతటి లేడు. ఆ మాయలోకములో ఎందుకు, ఆ పాపలోకములో ఎందుకు, అందుకని నీ బిడ్డని నేను తీసుకున్నాను, నీవేం భయపడకమ్మా, బాధపడకమ్మా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అలా హృదయాన్ని మార్చుకొని అలాగే ఇప్పుడుకే తండ్రి కోలుకుంటున్నాను. నా బిడ్డ చూస్తే తండ్రి చిన్న బిడ్డ, నేను బిడ్డడి గురించి, మన లోకములో లేని బిడ్డడి గురించే నేను ఎంత కుసించిపోయి కుమ్ములిపోతుంటే ఉన్న బిడ్డ కాసిన ఎవరు చూస్తారు తండ్రి నేను లేకపోతేనని మళ్ళీ దేవుడు నా హృదయాన్ని మార్చిన తర్వాత నేను మారు మనసుని పొందాను. మారు మనసుని పొందిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా అలాగే తండ్రి నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి, నాకు భ్రమం లేదు తండ్రి. చిన్న పాక, 2 రాట్ల పాక కాదు, 1 రాట పాకలో బతికాను. ఆ 1 రాట పాకలో కూడా తండ్రి నేను ఎలా బ్రతకాలా, ఈ చిన్న పాకలోను. నా కొడుకు ఉన్నంతకాలం ఇల్లు అడిగాడు, నాకు ఇల్లు లేదు, వాకలు లేదు తండ్రి. ఇంత పూర్ పాకలో నేను ఎలా బతుకుతున్నాను తండ్రి, నా బిడ్డలు ఎట్టుకున్నాను. నేను దేవుడికి మొరపెట్టి ఏడ్చిన వెడల నేను ఊహించలేనంత ఇల్లు ఇచ్చాడు నాకు దేవుడు. నాకు ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు, పర్లేదు. నేను అలాగే మరిశాను తండ్రి, మరిశాను ప్రభా, నా బిడ్డను మరిశాను. నా జీవితకాలం అంతా నీకు రుణపడి ఉంటాను తండ్రి. అలాగని నేను దేవుడికి మొరపెట్టి ఏడిసిన వేడల తండ్రి ఇదిగో మళ్ళీ ఇప్పుడు నా భర్తకి కష్టపడినా కానీ మేము పొరుగురు వెళ్ళిపోయామండి. కష్టపడినా కానీ పొరుగురు వెళ్ళిపోయి నా భర్త దిక్కుకి నేను దిక్కుకి పనికి వెళ్ళామండి. పనికి వెళ్ళిన తర్వాత నా భర్తకి ఏం జరిగిందంటే ఉరిసేను మోపు గొడవ మీద ఎత్తుకోగానే నా భర్త కాలు జారి పడిపోయాడో, ఎలాగ పడిపోయాడో నాకైతే తెలియదండి. తెలియకపోతే పడిపోనంత మాత్రాన్ని నా భర్తకి కాలు అక్కడికే నడక లేకుండా నడకంతా కట్ అయిపోయిందండి. నా భర్తకి కట్ అయిపోయి నడవలేకపోతున్నాడు. నా భార్య బిడ్డలకి నేను దూరం అయిపోతానేమో, నా కూతురుని చూడలేనేమో, నా భార్యను చూడలేనేమో, మా ఆవిడకి ఫోన్ చేయండి అని తనతో పనికెళ్ళి సబ్జాలు అందరిని అడిగితే తనకి ఫోన్ చేశారండి. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను తీసుకెళ్ళానండి. నేను హాస్పిటల్ కాడికి వెళ్ళానండి. హాస్పిటల్ కాడికి వెళ్తే ఇక్కడ లాభం లేదు, కాకినాడ తీసుకెళ్ళిపోవాలి మీ ఆయన అన్నారండి. నేను కాకినాడ తీసుకెళ్ళాను. కాకినాడలో చాలా ధనం ఖర్చు అయిందండి. అయినా నేను బాధపడలేదు. నా దేవుడు ఉన్నాడు, నన్ను లేవలెత్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు తండ్రి. నేను చిన్నప్పటి నుంచి నిన్ను నమ్ముకున్నాను కదయ్యా తండ్రి, నీ నీడలో నేను బ్రతికాను తండ్రి, నీ అడుగు జాడలో నేను నడుచుకుంటానని నీకు మొరపెట్టి నేను ఏడ్చిన కదా తండ్రి. నా భర్తని లేవలెత్తండి, స్వస్థపరచండి అని నేను దేవుడికి పడి ఏడ్చినప్పుడు నా భర్తకి చిన్న నడకిచ్చాడు తండ్రి. నాయన ఇదిగో ప్రభా, నా భర్తకి అయితే తండ్రి మరి మరి లేవలేక తండ్రి నడకనివ్వండి, స్వస్థపరచండి అని నేను ప్రార్థన చేసుకొని నేను దేవుణ్ణి అడిగినప్పుడు తండ్రి మరి నా భర్తకైతే మరి ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఆపరేషన్ పడితేనే నీ భర్త నడుస్తాడు, లేకపోతే నడవడన్నాడు. నడవడంటే
తండ్రి నేను చూస్తే పేద కుటుంబంలో ఉన్నాను, నాకు తిన్నా తిండికే లేదు, బిడ్డ చూస్తే చదువుకుంటుంది, బిడ్డడు చూస్తే ఇంకో దిక్కునున్నాడు, ఇంటికి చేసుకున్న అప్పులు బోల్డ్ అప్పులు ఉన్నాయి తండ్రి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి తండ్రి, నేను యాపరసలు ఎలా చేయించాలి ప్రభు అని మళ్ళీ నేను దేవుడికి మొరపెట్టానండి. దేవుడికి మొరపెడితే ఆయన ఏం చేశాడు, నన్ను వదిలేలేదండి, నన్ను పట్టుకున్నాడండి, లేవలెత్తాడండి. నాయన నీకే వందనములు ప్రభు అని మళ్ళీ నేను దేవుడికి మొరపెట్టానండి. నేను కొంతమంది అనుకుల ద్వారాగా తండ్రి నా భర్తని నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, ఆయన ఏర్పరచాడండి. ఆయన కూడా ఆయన ఏర్పరిచాడండి, ఏర్పరిచి నా భర్తకు ఆపరేషన్ చేశాడండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగా నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, అలాగా నీ నాన్న హింస పెట్టాడండి. చాలా కష్టాలు పడ్డానండి, చాలా శ్రమలు అనుభవించానండి. చనిపోతే నరకం అనిపించారంటారు కానీ నేను బతుకుంటగానే నరకం అనిపించానండి. నా భర్త విషయంలో అయితే తండ్రి నడుస్తాడా, నడలే, బతుకుతాడా, బతుకుడా, డాక్టర్ అయితే మనుషులు ఇవ్వలేరన్నాడు, చనిపోతాడంటున్నాడు. తండ్రి నా వెనకాల ఎవరు లేరు ప్రభు, నేను ఎవరిని నమ్మలేదు తండ్రి, నీ గురించి నేను ధైర్యాన్ని నింపుకున్నాను తండ్రి. లేవలెత్తినా నీ ఇష్టమే తండ్రి, ఏం చేసినా నీ ఇష్టమే ప్రభు. నాకు కొడుకు లేకపోయి భర్త లేకపోయి నా జీవితం ఎందుకు తండ్రి, నేను ఎవరి కోసం బ్రతకాలా, ఎందుకు కోసం బ్రతకాలా తండ్రి అని నేను ప్రార్థనే మొదలు పెట్టానండి. నేను ప్రార్థన ఇడిచిపెట్టలేదండి. నా తండ్రి నీ వందనాలు ప్రభు అని నేను ఎంతగా ఏడ్చానో ఆయన నా మరాలకి ఇచ్చాడండి, నా ప్రార్థనలకు ఇచ్చాడండి. నా చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యాన్ని చేర్చుకో తండ్రి నేను ఎంతగానో దేవుని అడిగినప్పుడు నన్ను ఇడిచిపెట్టలేదండి. ఆయన పట్టుకున్నాడండి, తన రెక్కల సారి భద్రపరిచాడండి. నా తండ్రి అలాగని ఎంతగానో మరి నేను ఏడ్చినప్పుడు నా పక్కన కూర్చొని నీకేమీ పర్లేదు, నీ భర్తకు పర్లేదు, నీ భర్తని లేవలెత్తుతున్నాను, నీ భర్తని నడిపించున్నాను, విశ్వాసం నా పైన ఉంచని మాట్లాడాడు దేవుడు. ప్రతి క్షణము కూడా నాతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఎన్ని రోజులైతే నేను హాస్పిటల్లో ఉన్నానో అన్ని రోజులు ఇప్పటికీ కూడా నన్ను దేవుడు విడిచిపెట్టలేదండి. నేను ఎన్నో అప్పులు చేస్తున్నాను, నాకు ఇంటి అప్పులు అలాగున్నాయండి. నా భర్తకు బాగోపోతే చాలా అప్పులు అవ్వాయండి, ఆ అప్పులు కూడా అలాగున్నాయండి. నా దేవుడే నా అప్పు తీరుతాడు, నా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. నడపడు, చనిపోతాడు, బతకడు, ఈ భూమి మీదకి నేను ఎత్తాను ఇవ్వలేనని డాక్టర్లు వారు చెప్పినప్పుడు కూడా దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు పాడు చేయడండి. తండ్రి ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటేనే మనకు మంచి రోజులు ఉంటాయి. ఎన్ని కష్టాలన్నా ఎన్ని బాధలన్నా సంతోషంగా మనం అనుభవింతేనే మనకు ముందుకు మంచి రోజులు ఉన్నాయి. ఆయన ఎంత బాగానో మరి మనల్ని లేవలెత్తుతాడు, మన కష్టాల్లో వదిలేడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, ఆలోచనలు చెప్తాడు, చక్కని ఆలోచనలు చెప్తాడు. మనల్ని లేవలెత్తే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. నా భర్తని ఎంతగానో, నా భర్త విషయంలోను, నా బిడ్డడి విషయంలోను, నా బిడ్డడు లేకపోయినప్పుడు కూడా, నా భర్త కూడా లేకపోతే నా బ్రతుకు దినాలు అన్ని తండ్రి నేను ఎవరి కోసం బతకాలి, ఎందువల్ల బతకాలి తండ్రి, నా భర్త లేకపోయి నా బిడ్డలు లేకపోయి నాకు ఎందుకు తండ్రి ఈ బతుకని నేను ఏడ్చినప్పుడు నా దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచాడు. నా భర్త ఇప్పుడు హాయిగా నడుపుతున్నాడండి. నాకు ఎంతో సంతోషం ఉంది. నేను ఎంతైతే ఏడ్చానో నా భర్త అంత గొప్పగా నడుపుతున్నాడండి. నా భర్త విషయంలో అయితే చాలా గొప్పగా దేవుడు మేలు చేస్తాడండి. నాకు 2 బిడ్డలు, నాకు 3 బిడ్డలు ఉన్నారండి. 2-3 బిడ్డలు అంటే నాకు పుట్టిన బిడ్డది ఒక్కతే ఆడబిడ్డండి. నా చెల్లెలు చనిపోతే నా చెల్లెల బిడ్డలు నేను పెంచుకుంటున్నానండి. నా కొడుకు ఎంతగానో మరి కొడుకును పుట్టిన బిడ్డడి కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తాడండి, మమ్మల్ని చూసుకుంటాడండి. ఆ కొడుకు వల్లే మేము ఇలాగ ఈ రోజుని ఆ దేవుడిచ్చిన కొడుకు అండి, దేవుడిచ్చిన కొడుకు వల్ల మేము ఈ రోజున ఇలాగ ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని పంచుకుంటున్నామండి. నా కుటుంబం అంతా కూడా నా అడుగుజాడలో నడుపుతున్నారండి. నేను దేవుని నమ్ముకో అమ్మ, దేవుని నమ్ముకుంటేనే మనకు మేలు ఉందని నా ఆడబిడ్డలకి, నా అత్తమామలకి అందరికీ నేను చెప్పినప్పుడు నేను రక్షణ పొందుకోగానే నా ఆడబిడ్డలందరూ కూడా నా వెనకాల నా కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకున్నారండి. మరి అందువల్ల మరి మీరు కూడా దేవుని నమ్ముకుంటారని, నా సాక్ష్యం వింటారని. అప్పుడు మళ్ళీ తండ్రి నా కొడుకు చనిపోయిన తర్వాత వెంటనే 3 రోజులు మళ్ళీ మా అమ్మ నా కొడుకు నుంచి బెంగెట్టుకొని నేను ఎక్కడ చనిపోతానేమో అని, నా భర్త ఎక్కడ చనిపోతాడో, నేను ఎక్కడ చనిపోతానేమో మా అమ్మ మళ్ళీ వెంటనే 3 రోజుల్లో మా అమ్మ కూడా చనిపోయిందండి. మా అమ్మగారు కూడాను. మరి మా అమ్మగారి గురించి కూడా నేను చాలా శ్రమలు పడ్డామండి, చాలా బాధలు పడ్డామండి. ఎంటనే మరి మా అమ్మ కూడా చనిపోయిందండి. తండ్రి మరి ఎందుకు ప్రభు నా బిడ్డని తీసుకొని
నా తల్లిని తీసుకున్నావు తండ్రి, నాకు జీవితంలో ఆనందం లేదా తండ్రి, సంతోషం లేదా ప్రభా, ఎందుకు బాబు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు తండ్రి, ఇన్ని బాధలు పెట్టావు ప్రభా అని నేను దేవుడికి మొరపెట్టి ఏడ్చిన వాళ్ళ తండ్రి. నా ఆడబిడ్డ చిన్నది పెద్దదయ్యి అలా చదువుతా ఆ బిడ్డ కూడా తండ్రి పుష్పత అయింది ప్రభా. పుష్పత అయితే నేను ఏం చేయాలి తండ్రి, ఇల్లు లేదు వాకలు లేదు, మేము చూస్తే దేని పరిస్థితిలో ఉన్నాము, కొడుకు చూస్తే లేడు, కొడుకు బదులు కొడుకుని ఇచ్చామండి. ఆ చిన్న బిడ్డడు తండ్రి మంచి కొడుకునిచ్చావు, ఆ కొడుకు కంటే గొప్ప అయిన కొడుకునిచ్చావు తండ్రి అని నేను దేవుడికి మొరపెట్టి ఏడ్చిన ఎడల మరి నా బిడ్డకి ఫంక్షన్ చేసుకున్నా నా చేతిలో ఏమీ లేకపోయినప్పుడు నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. అయ్యగారండి ప్రార్థన చెయ్యండి, నా చేతిలో చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు, ఇలా ఫంక్షన్ చూస్తే పెట్టేసుకున్నాము, మరి ఏం చేస్తాడో దేవుడే సిస్టమ్, భారం అంతా ఆయన మీద వేసుకున్నానని నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని రాబోతానికి నా దగ్గరున్నాయి తీసుకొని ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారండి. దేవుల్లో నేను ఎంత మేలు పొందుకున్నానండి. నేను ఒక ఇసులో నేను బాధపడినా శ్రమలు పడినా సరే కానీ దేవుడి వల్ల నేను చాలా మేలు పొందుకున్నానండి. ఆయన లేకపోతే నేను లేనండి. ఆయన కృప మా ఎంతనున్నది, ఎంతగానో మరి నేను ఆ దేవుడికి మొరపెడుతున్నాను. నాకంటే దేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, నా సాక్ష్యం అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు దేవుళ్ళు అభివృద్ధి పొందుతారని నేను నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నేను దేవుడి మీద ప్రార్థన చేసి మరి చెప్తున్నాను. మరి నా ప్రార్థన నా సాక్ష్యం ఆలకించి నా మర ఆలకించి దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. అలాగే నాకులాగా మీకు కష్టాలు బాధలు అన్ని ఏటెలకాలం ఉండిపోవు, అది కడకాలం ఉండిపోదు. ఎప్పుడన్నా మనకి మనం ఆయన నిలకడగా నమ్ముకున్న విడలా మనల్ని విడిచిపెట్టడు, మనల్ని లేవలెత్తుతాడు, మన నలుగురిలో మనల్ని సింతపరచడు దేవుడు, మనల్ని హెచ్చింపు చేస్తాడు కానీ మనల్ని కింద పరచడు. అందు గురించి మీరు అందరూ కూడా నా సాక్ష్యమైన ప్రతి ఒక్కరు కూడా మరి మీరు దేవుని నమ్ముకుంటారని, ప్రతి ఒక్క కుటుంబంలోనూ అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్క కుటుంబాలను సంతోషం కష్టాలన్నీ పోయి సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారని నేను నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో జరిగాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. నాకు తెలిసి తెలియని వయసులో అప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఏం చెయ్యాలో ఏం మానాలో నాకు తెలీదు, దేవుడు అంటే ఏటో నాకు తెలియదు. చిన్నప్పుడు అయ్యగోరు ఎత్తా ఉంటే చిన్న పేరుతో బియ్యం పట్టుకొని అయ్యగోరు కానీ మూటలకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే మా ఎవరికి నచ్చేది కాదు. మా అమ్మ వాళ్ళు పూజలు చేసుకునేవారు, మాకు ఎవరికి నచ్చేది కాదు. నేను ఆకదేతనంగా ఆడుకోనాకి వెళ్ళి అక్కడ కూర్చుంటా. నేను మా చెల్లి ముగ్గురు అక్కడ కూర్చుండేవాళ్ళు. మా అక్క మా అమ్మ దగ్గరే ఉండేది. మా అమ్మ దగ్గర ఉంటే మేము నలుగురు ఆడపిల్లలమండి. మా అమ్మకి నాన్నకిని మరి చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చానండి. తిండి కూడా ఉన్నట్టుండేది కాదండి. మరి అన్ని కష్టాలు పడి మా అమ్మ మమ్మల్ని పెంచి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసిందండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసి నాకు తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత నాకు 4 సంవత్సరాలు బాబు పుట్టలేదండి. 4 సంవత్సరాలు అయిన తర్వాత మరి బాబు పుట్టాడండి. మా అమ్మ నాన్న కూడా చాలా కష్టాలు పడ్డారండి, చాలా శ్రమలు పడ్డారండి మమ్మల్ని పెంచడానికి. మరి అప్పుడు ఎంత కూలో మరి మాకు తెలియదండి. మా కూలికి గట్ట వెళ్ళి వయసు కాదండి, పెళ్లి చేసుకున్నా కానించానండి, అత్త మామల కాడకు వచ్చిన కానించానండి మేము కష్టపడడం నేర్చుకున్నాము. మరి చిన్న వయసులోనే మరి నాకు పెళ్లి చేస్తారు. తర్వాత మరి మా చెల్లికి కూడా పెళ్లి చేస్తారండి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అయిన తర్వాత మా అక్క చనిపోయిందండి. మా అమ్మ కూడా మా గురించి చాలా కష్టాలు, చాలా శ్రమలు, చాలా బాధలు అనుభవించిందండి. నాకు తెలిసికొచ్చిన తర్వాత, నా వయసు వచ్చిన తర్వాత మా అమ్మ చేసిన చాలా కష్టాలండి. మరి ఎన్నో కష్టాలు అనుభవించామండి, ఎన్నో బాధలు అనుభవించామండి. నా వయసులో కానించి కూడా అదే మరి దేవుని నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావని మా చిన్నమ్మని అన్నారండి. మా చిన్నమ్మకి ఏదేదో నీరసం చేస్తుందంటారు. మరి నాకు ఆ నీరసం సంగతి నాకు తెలియదు. మేము చిన్నోళ్ళమి. మా చిన్నమ్మకి మా అమ్మ పూజలన్నీ పక్కన పెట్టి మా చిన్నమ్మకి బాప్టిజం ఏం చేసిందండి. బాప్టిజం తీయించిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మా చిన్నమ్మ చనిపోయింది. మా చిన్నమ్మతో పాటు మా అమ్మ చేసే పూజలన్నీ పక్కన పెట్టేసి మా అమ్మ కూడా బాప్టిజం తీసేసుకున్నదండి. మరి మా అమ్మ వల్ల మేము అలాగే, అంత దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు మా అమ్మ వల్ల మేము అలాగే దేవుళ్ళలోకి మేము వెళ్ళామండి. ఆయన మమ్మల్ని పాడు చేయలేదండి, మమ్మల్ని లేవలెత్తాడండి, మమ్మల్ని స్వస్థపరిచాడు. మేము లేని స్థితిలో నుంచి ఉన్న స్థితిలో తీసుకొస్తానని దేవుడు మాట్లాడండి. ఉన్న స్థితి అంటే ఇంకేటండి, మనకు పొద్దు లేకుండా 3 పూటలు మనకు తింటుంటే చాలండి.
మన కష్టాలు లేకుండా, మనకు అప్పులు సప్పులు లేకుండా దేవుడు మనకు అలాగే ఏ పూటకు ఆ పూట మన పేద కుటుంబాలకు వచ్చి అలా గడిపితే చాలండి. మనకు ఆరోగ్యం ఉంటే చాలు. దేవుడు ఎంతగానో మరి అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అంత బలాన్ని, శక్తిని, ఓపుని, ధైర్యాన్ని ఇచ్చాడు. నా భర్తకి అంత బాగోలేని స్థితిలో కూడా నేను ఓపుకు నశించిపోలేదండి. నాకు అస్సలు ఓపుకు నశించిపోలేదు. నాలో బలహీనత రాలేదు. ఎందుకంటే నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను. హాస్పిటల్లో కూడాను 3 రోజులు ఉపవాసం ఉండి నా భర్త పెట్టే టార్చర్ అంతా నేను భరించాను. కానీ నాకు ఇంత కూడా నా ఓపుకు నాలో నశించిపోలేదండి. నేను తిన్నట్టే ఉండేదాన్ని అండి. నేను ఎవరికి ఉపవాసం ఉన్నట్టు తెలిసింది కాదు. పక్క వాళ్ళందరూ అనేవారు, తన భర్త దాన్ని ఎంత టార్చర్ పెడుతున్నాడో, తండ్రి ఎందుకు అన్ని కష్టాలు పెడుతున్నాడో ఆ బిడ్డకి అలాగని. ఆ పక్కన హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలా నా గురించి బాధపడ్డారండి. మా ఆడపడుచులు మమ్మల్ని సోనాకు వచ్చినప్పుడు మా ఆడపడుచులతో చెప్పారండి, చాలా కష్టాలు పెట్టేస్తున్నాడమ్మా, చాలా బాధలు పెట్టేస్తున్నాడమ్మా, తన్నేస్తున్నాడమ్మా, కుట్టేస్తున్నాడమ్మా, ఈ బాధను తట్టుకోలేక ఆవిడ బాగానే భరాయించిపోతుందమ్మా. అలాగని నా ఆడపడుచులతో పక్క బెడ్ మీద చెప్పిపోరండి. చెప్పి అమ్మా నువ్వు భయపడకు, నీ దేవుడు, నీ యేసు దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను బతికిస్తాడు, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళేలాగా నిన్ను తోలుకెళ్తాడు, నువ్వు భయపడకమ్మా, నీ నమ్ముకున్న దేవుడు నిన్ను పాడు చేయడానికి. వాళ్ళు అన్నిలండి, వాళ్ళు కూడా నాకు ధైర్యం చెప్పివ్వరండి. అన్నిలైనప్పుడు కూడా మనకు ధైర్యం చెప్పివ్వరండి. ధైర్యం చెప్తే నేను అలాగే ధైర్యాన్ని నింపుకున్నాను. ఎంతమంది దాటలు చనిపోతాడు బతకడు, నీ భర్తని నీ చేతికి ఇవ్వలేనని చెప్పినప్పుడు కూడా నాకు దేవుడు ఎంతో మేలు చేసాడండి. నేను ఎంతగానో మరి వైజాగ్ హాస్పిటల్లోంచి నేను మనిషిగా వస్తానని అనుకోలేదండి. నా భర్తను తీసుకొని చాలా స్వస్థపరిచాడండి, దీవించాడండి, చాలా లేవలెత్తాడండి. చాలా కష్టాల్లో బాధల్లో నుంచి ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే నా భర్తను అడుగుతున్నాడండి, తన పని తను చేసుకున్నాడండి, తన కూలికి నాలుగు వెళ్ళొద్దండి. నా భర్త నా గుమ్మగా ఉంటే చాలని నేను దేవుడికి మొరపెట్టి ఏడ్చానండి. మొరపెట్టి ఏడ్చినప్పుడు ఎంతగా ఏడ్చానో, నేను ఆయనకి ఎంత మొరపెట్టానో, ఎంత విశ్వాసంతో నేను ప్రార్థన చేశానో అంత విశ్వాసం కూడా దేవుడు నాకు చూపించాడండి. మరి తన రెక్కల చాటును భద్రపరిచాడు. తండ్రి నువ్వున్నావు ప్రభా, నువ్వున్నావు మరొకసారి నిరూపించుకున్నాను తండ్రి. మేము ఏం పాపం చేస్తాం ప్రభా, ఎవరికే అన్యాయం చేస్తాము తండ్రి, మా పితరులు చేసిన పాపాలా తండ్రి అని ఎంతగానో మరి మేము ఏడ్చాము తండ్రి. ఏడ్చినప్పుడు ఆయన లేవలెత్తాడు, మమ్మల్ని చాలా స్వస్థపరిచాడు, నా భర్తను నడిపించాడు. నా భర్తను కూడా ఎంతగా నడిపించాడంటే నా ఆనందం నాలో పొంగిపోతుంది. అంత గొప్పగా స్వస్థపరిచాడు, క్షేమంగా ఉన్నాడు నా భర్త. ఇప్పుడైతేని నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేసి నేను ఎంతగానో మరి మొరపెట్టి ఏడ్చినప్పుడు ఇంకో మా బిడ్డలు కూడా పరిస్థితులు రాస్తున్నారు. పరీక్షలు రాసి బిడ్డలు కూడా మీరు దేవుడు దీవింతాడని ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని నమ్ముకోండి, దేవుని నామంలో నడండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, నాకు చేసిన మేలు మీకు చేస్తాడు. నన్ను ఎంతగా లేవలెత్తాడంటే అంతగా లేవలెత్తాడు. కాబట్టి నన్ను లేవలెత్తినట్టు, నా భర్తను నడిపించినట్టు మిమ్మల్ని కూడా నడిపిస్తాడని నేను చిన్న సాక్ష్యం చెప్పుకొని దేవుడి పట్ల మీ దేవుడి బంగారు పాదాలు పట్టుకొని మృతములు అడిగి వేడుకుంటున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కోట్లాది దోతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, నిత్య దేవుడా, పరమ తండ్రి, పరలోక రాజ్య మహిమ గల తండ్రి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా, నీకు సాటు మరుగైంది ఏమీ లేదు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, నా సాక్ష్యం ఎంతమంది అయితే విన్నారో తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాలు స్వస్థపరచండి తండ్రి. రోగులుంటే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నాయన యేసయ్యా నీకే వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడా, నిత్య దేవుడా, పరమ తండ్రి, పరలోక రాజ్య మహిమ గల తండ్రి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి, నీకు సాటు మరుగైంది ఏమీ లేదు ప్రభా. నాయన యేసయ్యా నీకే వందనములు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నాయన మీకు వందనములు. ఇదిగో
ఇదిగో తండ్రి గర్భఫలము లేనంటే బిడ్డలు ఎంతో మంది ఉంటారు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి గర్భఫలం లేనంటే బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోక రాజా, మహిమగల తండ్రి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి, నీకు సాటి మరుగైంది ఏమీ లేదు తండ్రి. ఇదిగో ప్రభా, మేము దేవుని నమ్ముకున్నాము, దేవుళ్ళో నిలకడగా ఉన్నాము, మాకేమి అభివృద్ధి జరగలేదని ఏ బిడ్డ చింతించకూడదు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు దేవా, నీకు సాటి మరుగైంది ఏమీ లేదు తండ్రి నాయన. ఇదిగో తండ్రి యేసయ్యా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు పాడు చేయనన్నావు తండ్రి. వాళ్ళ వెంట నేను ఉన్నానన్నావు తండ్రి. కష్టకాలంలో కాపాడుతానన్నావు, ఆపదలు ఆదుకుంటానన్నావు తండ్రి. లేవలెత్తుతానన్నావు, స్వస్థపరుస్తానని మాట్లాడిన తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, రోగులు ముట్టాన్ని స్వస్థపరచని. ఇదిగో ప్రభా, ఏ ఇంట్లోనన్నా కష్టాలుంటే తండ్రి, ఏ కుటుంబంలోన్నా బాధలుంటే తండ్రి నాయన, ఇప్పుడే మీ యేసు నామములో తీసివేసేయండి తండ్రి. నీకు స్తోత్రములు బాబు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, మీకే స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఎవరన్నా నా భర్తలాగా నడలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి, ఎవరన్నా తండ్రి నాయన నేను పడ్డ కష్టాలు పడతా ఉన్నారేమో ప్రభా, ఆ కష్టాలన్నీ తీసివేసేయండి తండ్రి నాయన. నా భర్తలా నడలేని స్థితిలో ఉన్నామని తండ్రి నడిపించండి తండ్రి నాయన. చెయ్యి పట్టుకొని చక్కని ఆలోచన చెప్పి ప్రభా నాయన మీరు నడిపించండి తండ్రి నాయన. యేసయ్యా, నీకు వందనములు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన యేసయ్యా, ఎందుకు పనికి రానంటే దాన్ని తండ్రి నాయన. యేసయ్యా, నా జీవితంలో ఎన్నో మేలు చేశారు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా నాయన. నాయన నాయన నీకే వందనములు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, పరలోక రాజ్య, మహిమగల తండ్రి నాయన, నీకే వందనములు తండ్రి నాయన. యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన, ఆకాశమా ఆలకించి భూమా సెవ్వగ్గు అన్నావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్యా, నీకు అలాది వందనములు తండ్రి, నీకు అట్లాది స్తోత్రములు తండ్రి. నా వచ్చి రాని ప్రార్థన తండ్రి నాయన, మీ పాదాల సంతకి చేర్చుకొని తండ్రి నాయన. యేసయ్యా, ఇదిగో ప్రభా, నా ప్రార్థనకి తండ్రి ప్రతిఫలం దయచేస్తారని తండ్రి. ఎందుకు పనికిరానంటే తండ్రి పాపనై ఉన్నాను, రోగినై ఉన్నాను తండ్రి. నా పాపనై ప్రార్థన మీ పాదాల సంతకి చేర్చుకొని తండ్రి నాయన. నా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని యేసు నామములో మీ బంగారు పాదాలు పట్టుకొని బ్రతుకులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.